నమస్కారం వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ 19వ వార్డు కొన్నాపురం కాలనీలో 60 లక్షలతో సిసి రోడ్డు డ్రైన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి 10వ వార్డులో 20 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైనేజ్ పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ ఇంటి పన్ను ఈ నెల 31వ తేదీ లోపల చెల్లించిన వడ్డీలో రాయితీ పొందవచ్చని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ కానిస్టేబుల్ సురేంద్ర హత్య నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు పిల్లలను తల్లిదండ్రులు క్రీడల వైపు ఆసక్తిని కలిగించేందుకు ప్రోత్సాహం అందించాలని సూచించిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ఈ నెల 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఈ నెల 3వ తేదీ జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి టెక్కే వరకు నిర్వహించిన పల్స్ పోలియో ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలు వేయించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించాలని, ప్రతిసారి 2 పోలియో చుక్కలు వేయించడం వల్ల పోలియో వ్యాధిపై నిరంతరం విజయం సాధిస్తుందన్నారు. పోలియో చుక్కలు వేయించండి, పోలియో వ్యాధిని తరిమి కొట్టండి అనే నినాదాల ద్వారా ప్రజలకు పోలియో వ్యాధిపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. 3వ తేదీ పోలియో చుక్కలను వేయించుకున్నటువంటి పిల్లలను 4, 5 తేదీలలో ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించామన్నారు. జిల్లా అధికారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలియో మహమ్మారిని మన దేశం నుండి పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రసన్నలక్ష్మి, మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ అంకిరెడ్డి, ఇన్ఛార్జ్ డెమో రవీంద్ర నాయక్, ఎంపీహెచ్ఈఓ జగదీశ్వరప్ప, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య అధికారులు మరియు వారి సిబ్బంది, వార్డు సచివాలయ ఉద్యోగ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. రేపు మార్చి 3వ తేదీన మన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఈరోజు దాని అవగాహన కోసం అని చెప్పేసి మనం పల్స్ పోలియో ర్యాలీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అన్ని బూతులు 2,13,000 మంది పిల్లలకి ఈ ఏదైతే ఎలిజిబుల్ ఉన్న ఏజ్ ఉన్నదో వాళ్ళకి మనకు పల్స్ పోలియో వేయడం కోసం చిన్నపిల్లలకి మనం బూత్ యాక్టివిటీస్ చేస్తున్నాం. బూత్ యాక్టివిటీస్ మనం మాపప్ యాక్టివిటీ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఎక్కడైతే వనరబుల్ సెక్షన్ ఉంటుందో ట్రైబల్, అదేవిధంగా లేబరు, అదేవిధంగా కొద్దిగా ఇండస్ట్రీస్, బ్రిక్లైన్స్ ఇక్కడ స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ర్యాలీ పల్స్ పోలియో మీద ర్యాలీ జరగడం నంద్యాల టౌన్లో చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారి యొక్క చేతుల మీదుగా ఈరోజు ర్యాలీని ప్రారంభించాము. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో 1313 బూత్లు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే 2,30,000 మంది పిల్లలు 0 to 5 years చిల్డ్రన్స్ మనకు ఉన్నారు. వీరందరికీ రేపు బూత్ యాక్టివిటీ, రేపు మామూలుగా బూతుల్లో వచ్చేసి చుక్కలు జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని బూత్లోకి తీసుకొచ్చి వేయించాల్సింది కోరుతున్నాము. అలాగే 4వ తేదీ 5వ తేదీన ఇంటింటికి తిరిగి మరి ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా ఈ చుక్కలు వేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా దీని ప్రోగ్రాం సక్సెస్ చేయాలని తల్లిదండ్రులు, తర్వాత ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటూ 100% ఈ పల్స్ పోలియో కార్యక్రమం విజయం చేస్తూ ప్రతి ఒక్క పిల్లవాడు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు ఎవరు మిస్ కాకుండా చుక్కలు వేయించుకోవాలి. మనకి పల్స్ పోలియో చుక్కలు అందరి పిల్లలకి వేయించాలి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో పోలియో వచ్చి అవిటి వాళ్ళు కాకుండా ఉండడానికి అందరూ వేయించాలి. మరి దానికి గవర్నమెంట్ తరఫు నుంచి మనకి ట్రైబల్ ఏరియాలోనూ, అర్బన్ ఏరియాలోనూ, రూరల్ ఏరియాలోనూ బూత్స్ అన్ని ఏర్పాటు చేయడం అయింది. 2 లక్షల పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపు పోలియో చుక్కలు వేయించుకోవాల్సింది కదా. సూపరింటెండెంట్, డిఎంహెచ్ఓ అంతా మేము ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మనం పల్స్ పోలియో ప్రోగ్రామ్ మార్చి 3వ తారీఖున మనం ప్రారంభం చేయబోతున్నాము. సో ఆల్రెడీ అందరు బూత్ లెవెల్లో మేము అందరికి ఎక్కడెక్కడ బూత్లు ఉన్నాయి అన్ని అరేంజ్ చేశాము.
సో మొత్తం మనకు 0 to 5 years పిల్లలు 2,32,552 మంది పిల్లలు ఉన్నారు. అందులో ప్రతి చోట డ్యూ లిస్ట్ ప్రకారంగా కానీ ఎక్కడున్న ప్రతి ఒక్క పిల్లలకి 0 to 5 years పిల్లలకి పోలియో చుక్కలు వేయిస్తున్నాము. ప్లస్ మళ్ళా 4, 5వ తారీఖు హౌస్ టు హౌస్ విజిట్ కూడా జరగబోతుంది. సో అన్ని చోట్ల కూడా మైకింగ్ టామ్ అన్ని కూడా మేము అందరికి అన్ని చోట్ల స్టార్ట్ చేశాము. సో ప్రతి ఒక్కరికి అవగాహన ఉండేటట్లు పబ్లిక్ లో కానీ మీటింగ్స్ లో కానీ టామ్ కానీ అండ్ న్యూస్ పేపర్ లో కానీ టీవీస్ లో కానీ అన్నిట్లో న్యూస్ లో కానీ ఎవ్రీథింగ్ అందరికి ఇన్ఫర్మేషన్ అనేది చేరవేశాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు పొన్నాపురం కాలనీలో వార్డు కౌన్సిలర్ పరుచూరి నారాయణమ్మ ఆధ్వర్యంలో 60 లక్షల సాధారణ నిధుల నుండి సీసీ రోడ్డు డ్రైనేజ్ల నిర్మాణపు పనులను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని 19వ వార్డు పొన్నాపురం కాలనీలో నూతనంగా సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతంలో నేడు సీసీ రోడ్లు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతున్నదన్నారు. వార్డును భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో మంచి చేసిన ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ పరుచూరి శ్రీరాములు, దేశం సుధాకర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, జంబులయ్య, మద్దిరెడ్డి శెట్టి, కుమార్, కృష్ణ వెంకటేశ్వర్లు, రాజు, మధుగౌడ్, బోడన్న, సంజన్న, కాచ శ్రీనివాసులు, సుబ్బయ్య, సందీప్, సుంకన్న, సుధాకర్, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి ప్రారంభించారు. ఈ జాబ్ మేళకు 24 మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపుగా 4000 ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతున్నది. వేలాది మంది నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నిరుద్యోగ యువత ఈ జీవితకాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత భవిష్యత్తును పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మెగా జాబ్ మేళ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించి అనేక విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్యాశాఖ ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు తమ యొక్క జీవితకాల అవకాశంగా భావిస్తూ ప్రతిభను కనబరిచి మంచి ఉద్యోగాలను సాధించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కరోనా మహమ్మారితో 2 సంవత్సరాలు ఎంతో విలువైన కాలం కోల్పోయామని, అయినాను సీఎం జగన్మోహన్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి రాష్ట్ర పురోగతికి బాటలు వేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన అనేక ప్రాజెక్టులకు తిరిగి జీవం పోసి ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగ అభివృద్ధి కొరకు అనేక సంస్కరణలు చేపట్టారని, తద్వారా పేరుగన్న మల్టీనేషనల్ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం వైపు తమ పెట్టుబడులను పెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మరిన్ని జాబ్ మేళను నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ జాబ్ మేళలో నంద్యాల జిల్లా పరిధిలోని 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అనేక ప్రాంతాల నుండి వేలాదిగా నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గురువయ్య, మహబూబ్ బాషా, జేకేసీ కోఆర్డినేటర్ పార్వతి, ప్రతాప్ రెడ్డి, డిఎస్ఓఓ, ఏపీఎస్ఎస్ఓసి మెంటర్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెట్టడమే కాదు, బాగా ఎడ్యుకేట్ అయిన తర్వాత వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పించాలన్న సదుద్దేశంతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇక్కడ నంద్యాల ప్రజలకు ఇచ్చినందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. చాలామంది యంగ్స్టర్స్ ఈరోజు వచ్చారు, కొన్ని వేల మంది ఈరోజు అప్లై చేసుకున్నారు. మరి ఇన్ని వేల మందికి 4000 ఆపర్చునిటీ అనేది ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోమని చెప్పేసి నేను పిల్లలందరినీ కూడా కోరుకున్నాను. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో శ్రమపడి ఈరోజు ఈ 3 సంవత్సరాలు కరోనా కాలాన్ని తీసేసిన తర్వాత వచ్చిన 3 సంవత్సరాల్లోనే ఎన్నో మంచి ఇండస్ట్రీలని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఎన్నో ఇండస్ట్రియల్గా మన రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. ఆగిపోయిన అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వేగవంతమైన పరిస్థితులు తీసుకొచ్చారు. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా గత 3 సంవత్సరాలుగా కన్సిక్యూటివ్గా వస్తుంది. మరి ఇంత మంచి ఆపర్చునిటీస్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు కంపెనీలు కూడా ఇంకా ఎక్కువ మంది ఇక్కడికి రావాలి, వచ్చి మా పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు మధుసూదన్, మా ఊరు వచ్చేసి ఉయ్యలవాడ దగ్గర పడేవాడ గ్రామం. నేను పిఎస్సి అండ్ కేవీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నంద్యాలలో చదువుతున్నాను. ఈరోజు మా డిగ్రీ కళాశాల నందు జాబ్ పోర్టల్ నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను సుమారుగా 800 మంది వివిధ కళాశాలల నుంచి హాజరయ్యారు. అందులో 20 కంపెనీలు జాబ్ ఆఫర్ చేశాయి. మొత్తంగా దాదాపు 500 మందికి గాను ఉద్యోగాలు వచ్చాయి. అందులో భాగంగా నాకు కూడా గరుడ అనే కంపెనీలో 15,000తో ప్యాకేజ్తో నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అంటే మార్చి 2వ తారీఖున పిఎస్సి కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ ఫెస్ట్ జరుగుతోంది. ఈ జాబ్ ఫెస్ట్ వచ్చేసి మా కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ గారి ఆదేశాల మేరకు డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ జిల్లాలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఫైనల్ ఇయర్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది. వివిధ కళాశాలల నుంచి 7 కళాశాలల నుంచి, ప్రభుత్వ కళాశాల నుంచి విద్యార్థులు అందరూ కూడా ఫైనల్ ఇయర్స్ ఇక్కడికి వచ్చి ఈ జాబ్ ఫెస్ట్లో అటెండ్ అవుతున్నారు. సో ఈ జాబ్ ఫెస్ట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, విద్యార్థి తను డిగ్రీ చదువుతున్నటువంటి డిగ్రీతో పాటు ఒక చేత్తో డిగ్రీ పట్టా మరో చేత్తో ఉద్యోగం ఇవ్వాలనేది మా కమిషనర్ గారి ఆశయం. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆయన ఆ విధంగా మాకు టార్గెట్ సెట్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా మేము కూడా ఇక్కడ ఈరోజు ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. దీనికోసం గాను ఉట్టి డిగ్రీ కాలేజ్ విద్యార్థులే కాకుండా అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో మేము వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కొంతమంది మా కళాశాలలో ఉండేటటువంటి ఏపీఎస్ఎస్డిసి సెంటర్లో ట్రైనింగ్ పొందారు, కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ చేశారు. సో వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్ ఫెస్ట్లో వాళ్ళకు కూడా అవకాశం కల్పించాము. సో మొత్తము 948 మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొన్నారు. వాళ్ళల్లో 348 మంది సెలెక్ట్ అయ్యారు.
58 మంది వచ్చేసి షార్ట్ లిస్ట్ అయినారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళల్లో మళ్ళీ చేసే సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూస్ కొంతమందికి ఉంటాయి, దాంట్లో కూడా కొంతమంది సెలెక్ట్ అవుతారు. సో ఈ జాబ్ మేళాకు ఈరోజు చాలా విశేష స్పందన లభించింది. దీనికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ మన యువ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర రెడ్డి గారు చేయడం జరిగింది. సో సార్ ఒక మంచి సదుద్దేశంతో దీన్ని చేస్తూ ఆ జాబ్ మేళకు వచ్చేటటువంటి వాళ్ళకందరికీ కూడా భోజన వసతిని కల్పించారు. వారికి మా వచ్చినటువంటి ప్రతి విద్యార్థి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నంద్యాల పట్టణం 10వ వార్డులో 20 లక్షల వ్యయంతో సిసి రోడ్డు డ్రైనేజ్ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మహబూబునిసా, కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో 10వ వార్డులో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ మేరకు గడప గడపకు మన ప్రభుత్వం నిధుల నుండి 20 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీలను నిర్మించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించాలని, అఖండ విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బంది, వార్డు వైసీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. సమస్యలు కనుక్కునే విధంగా గడప గడప మన ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం అనే కార్యక్రమం జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే 10వ వార్డుకు వచ్చినప్పుడు ఈ వార్డు కౌన్సిలర్ గారు మరియు ఇక్కడున్న ప్రజలందరూ వాళ్ళ సమస్యలను వివరించడం జరిగింది. డ్రైన్స్, కాలువలు కావాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు దానికి సంబంధించి భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే ఆ 20 లక్షల వర్క్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ కోరిక మేరకు సీసీ రోడ్స్ని, డ్రైన్స్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో నంద్యాల పట్టణంలోని 42 వార్డులను దాదాపు ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తున్నాము. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో మనకు లబ్ధిగాని పొందడం, ప్రభుత్వం ద్వారా లబ్ధిగాని పొందుతున్న నంద్యాలపట్నం ప్రజలందరూ ఇవన్నీ గమనించి రాబోయే కాలంలో మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 10వ వార్డు నందు గడప గడపకి సంబంధించిన 20 లక్షల రూపాయలతో రోడ్డు అండ్ డ్రైన్స్ని భూమి పూజ చేయడానికి గౌరవ చైర్పర్సన్ మేడం విజిట్ చేయడం జరిగింది. ఎందుకు నంద్యాల పట్టణ తరఫున నంద్యాలను చూసుకున్నట్లయితే ఓల్డ్లో దాదాపు అన్ని విధాలుగా రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చెందడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి చేసిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇంటి పన్నులు చెల్లించే కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ లోపల ఇంటి పన్నులు చెల్లించిన వారికి వడ్డీ చెల్లింపులో రాయితీని కల్పించడం జరుగుతుందని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులందరికీ కూడా ఒక మంచి వార్తను తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని పట్టణాలలో కూడా పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఇంటి పన్నుకు సంబంధించి ఎవరిదైనా బకాయిలు ఉంటే వాళ్ళందరికీ కూడా పూర్తిగా 31/3/2024 లోపు చెల్లించిన వారికి అందరికీ కూడా ఈ వడ్డీ చెల్లింపు నుంచి, అంటే నెలకి ₹2 వడ్డీ అనేది గతంలో వేయడం అనేది జరుగుతుంది. ఈ వడ్డీని కూడా పూర్తిగా రాయితీ ఇవ్వడం అనేది ఒక మంచి సదవకాశంగా భావించి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 31వ తేదీ లోపల మీ ఇంటి పన్ను బకాయిలను పూర్తిగా చెల్లించి మీకు ఆ ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మీరు చెల్లించిన ప్రతి రూపాయి కూడా మీ పట్టణాభివృద్ధికి వినియోగించబడుతుంది కాబట్టి ఆ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క సపోర్టు పురపాలక సంఘానికి అందజేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణంలో 2022వ సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ కానిస్టేబుల్ సురేంద్ర దారుణంగా హత్య గావించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 12 మందిని నిందితులుగా గుర్తించడం జరిగింది. వారిలో 11 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న రోజాకుంట పెద్ద అలియాస్ సాకే రాజకుమార్ పరారీలో ఉండగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి శనివారం కోర్టుకు అప్పచెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ 2022వ సంవత్సరం ఆగస్టు నెల 7వ తేదీ కానిస్టేబుల్ సురేంద్ర కుమార్ హత్యకు సంబంధించి కేసులో 2వ ముద్దాయి అయిన రోజాకుంట పెద్ద అలియాస్ సాకే రాజ్ కుమార్ ను పట్టణ శివారులోని రాణి మహారాణి థియేటర్ వద్ద అరెస్టు చేసి శనివారం రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో 12 మంది నిందితులు కాగా 11 మందిని ఇప్పటికే రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో 2వ పట్టణ సిఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 208/22 అండర్ సెక్షన్ 147, 148, 363, 302, 120, 216 IPC, రెడ్ విత్ 149 IPC కేసులో 22లో జరిగినటువంటి దర్దాపు 7/8/22వ తేదీ పోలీస్ కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో 2వ ముద్దాయి అయినటువంటి సాకే రాజ్ కుమార్ అలియాస్ రోజాకుంట పెద్ద అనే అతన్ని ఈరోజు మా 2 టౌన్ సిఐ గారు రాణి మహారాణి థియేటర్ దగ్గర గల కుందూరు రివర్ బ్రిడ్జ్ దగ్గర వారెంట్ అతని పైన అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇది అప్పట్లో సెన్సేషన్ అయినటువంటి కేసులో రిమైనింగ్ 12 మంది ముద్దాయిలు నా టోటల్ అంతా కూడా దీంట్లో అదర్ 11 అక్యూజ్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. అందులో ఇతను అప్పటి నుంచి కూడా బరార్లో ఉన్నాడు. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. పిల్లలను తల్లిదండ్రులు కేవలం చదువు మీదనే కాకుండా క్రీడలు, కళల పట్ల ఆసక్తిని కలిగించేందుకు తగిన ప్రోత్సాహం అందించాలని, లేని పక్షంలో పిల్లలు రోబోలుగా మారే అవకాశం ఉందని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ సూచించారు. శనివారం జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బెల్టుల ప్రధాన కార్యక్రమానికి జిల్లా జీత్ కురేడో కరాటే సంఘం అధ్యక్షుడు, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బెల్టులు, యోగ్యత పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు క్రీడలు, కళల పట్ల ఆసక్తిని కలిగి ఉండాలని, ఆటపాటలు, కళలలో ప్రవేశం లేకుంటే కేవలం చదివే ప్రధానంగా ఉంటే పిల్లలు మానసిక అభివృద్ధి చెందకుండా రోబోలుగా మారే పరిస్థితి ఉందన్నారు. పిల్లల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఆటపాటలు, కళలలో తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు. కరాటే క్రీడ ఆత్మరక్షణ, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని, తద్వారా పిల్లలు చదువులో రాణించగలుగుతారన్నారు. కరాటే క్రీడలో ప్రధానంగా ఏకాగ్రత, శారీరక దారుఢ్యం వీటన్నింటిని బట్టి చదువుల్లో కూడా వారికి ఏకాగ్రత వస్తుందని, తద్వారా ఉత్తమ ఫలితాలను సాధిస్తారన్నారు. కరాటేలో వివిధ దశల్లో బెల్ట్ పరీక్షలను నిర్వహిస్తూ వాటిని అధిగమిస్తూ పై స్థాయిలో ఉన్న బెల్టులను సాధించాలని కోరారు. రెగ్యులర్ గా శిక్షణ పొందిన క్రీడాకారులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారని, తరచూ పోటీల్లో పాల్గొనాలని, పతకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నంద్యాల కార్యదర్శి సోమేశ్వర నాగరాజు, కరాటే మాస్టర్లు లాలు తరుణ్, ఉదయ సాయి కృష్ణ, తరుణ్, నాగేంద్ర, భరత్, నరేంద్ర, 150 మంది క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా జీత్ కురేడో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులని నిర్వహించడం జరిగింది. దాదాపు అన్ని రకాల బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకి ఈ సంవత్సరంలో శిక్షణ పొందిన వారికి వారి నైపుణ్యాన్ని బట్టి ఎల్లో బెల్ట్లు, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్, బ్లాక్ బెల్ట్స్ని ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కరాటే నేర్చుకోవడానికి ముందుకొచ్చినటువంటి పిల్లలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీన్ని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి, అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలు కూడా జీత్ కురేడో అసోసియేషన్ తరఫున, డాక్టర్స్ అసోసియేషన్ తరఫున, లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. పిల్లలు ఈ విధమైనటువంటి మార్షల్ ఆర్ట్స్, కరాటే లాంటి క్రీడలో శిక్షణ పొందడం ద్వారా వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, శారీరక దారుఢ్యం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా వాళ్ళు చదువులో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లల్ని తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడలు, కళల్లో కూడా ప్రోత్సహిస్తే వారు అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడల్లో, కళల్లో ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రులకి, పాఠశాల యాజమాన్యాలకి విజ్ఞప్తి చేస్తూ ఈ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ని ఉత్తీర్ణులైనటువంటి క్రీడాకారులకి
శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ నిర్వహించడానికి అవకాశం కల్పించినటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కరాటే శిక్షణ ఇచ్చినటువంటి మాస్టర్లు బాలకృష్ణ, తరుణ్, లాల్ తరుణ్ వీళ్ళందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన డాక్టర్ రమేష్ సార్ గారికి, లయన్స్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ రామకృష్ణ సార్కి, డాక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి, సుధాకర్ సార్కి, అశ్విని సార్కి, ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఉదయం నుంచి వరకు వివిధ రకరకాల కరెంట్ బెల్ట్స్ దాదాపు అంటే 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, పింక్ బెల్ట్, బ్లూ బెల్ట్, బ్రౌన్ బెల్ట్, గోల్డెన్ బ్లాక్ బెల్ట్గా ఈ విధాలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామ్లు పాల్గొని విజయాన్ని సాధించుకొని ఒక మెట్లు సర్టిఫికేట్ సాధించినారు. దీనికంతా మేము చేయడానికి మా సార్ గారు డాక్టర్ రమేష్ సార్ గారు మాకు అన్ని విధాలుగా సహకారంతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నెల 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని తెలియజేస్తూ ఈ నెల 4వ తేదీ శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవారి కళ్యాణానికి పెళ్లి పెద్దగా నంద్యాల పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి వారిని ఆహ్వానించేందుకు మహానంది నుండి ఉత్సవ మూర్తులు నంద్యాలకు విచ్చేసి 5వ తేదీ తిరుగా నంద్యాల నుండి మహానందికి ఊరేగింపుగా వివిధ గ్రామాలలో పూజలను అందుకుంటూ చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. 6వ తేదీ ఉదయం నుండి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. భక్తాదులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ముఖ్యంగా ఈ సంవత్సరం శివరాత్రి బ్రహ్మోత్సవాలను జరుగు 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరపాలని మా అర్చక బృందం కానీ దేవాలయ సిబ్బంది కానీ తగు నిర్ణయం తీసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా 2 కోఆర్డినేషన్ మీటింగ్తో ఆర్డీఓ గారి అధ్యక్షతన సమావేశం జరిగినది. వివిధ శాఖల సమన్వయంతో అందరినీ ముందుకు తీసుకొని అందరినీ కలుపుకొని మేము ఈ సంవత్సరము దిగ్విజయంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా త్వరితగతిన స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా వృద్ధులకు అదేవిధంగా చంటి బిడ్డల తల్లులకు ఒక వాలంటీర్ల ద్వారా స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేశాము. లడ్డు ప్రసాదం సుమారుగా 1,50,000 అడ్వాన్స్గా చేపించడం జరిగింది. ప్రతి ఒక్క భక్తునికి లడ్డు ప్రసాదము ఇవ్వడానికి ఎటువంటి కొరత లేకుండా చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. వచ్చిన ప్రతి భక్తునకు ఎండలు ఎక్కువగా ఉన్నందువలన వారికి మంచినీటి సదుపాయం కానీ మజ్జిగ కానీ దాతల ద్వారా అన్ని ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ ఇంతకుముందు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు క్షేత్రానికి అతి దగ్గర సమీపంన సుమారుగా 10 ఎకరాల స్థలంలో పార్కింగ్ సౌకర్యము ఏర్పాటు చేయడం జరిగింది. కావున సుదూర ప్రాంతం నుంచి పార్కింగ్ దూరం ఉంది. ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేదు. కావున భక్తులకి త్వరితగతిన కనీసము ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ వస్తే క్షేత్రానికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కోనేరులో పుణ్యస్నానం చేయడానికి మహిళలకు డ్రెస్సులు మార్చుకోవడానికి ఇంతకుముందు ఇబ్బందికర పరిస్థితిలో ఉండేది. ఇప్పుడు వాళ్ళ డ్రెస్సులు మార్చుకోవడానికి అంతా ఏర్పాట్లు చేసినాం. అన్ని ఏర్పాట్లు కుల సంఘాల ద్వారా వచ్చిన ప్రతి భక్తులకు అన్నప్రసాదం ఇవ్వడానికి వారితో మా సమావేశం ఏర్పాటు చేసి ప్రతి భక్తునికి మహానంది క్షేత్రానికి వచ్చిన ప్రతి భక్తుడు అన్నప్రసాదం తీసుకోవడానికి అదేవిధంగా మా క్షేత్రం నుంచి సుమారుగా 1000 మంది అన్నప్రసాదం ఇవ్వడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున మహానంది క్షేత్రానికి ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా రావాల్సిందిగా కోరుతున్నాము. రథోత్సవముకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఏర్పాట్లు చేసినాం. కావున రథోత్సవం రోజు అదేవిధంగా లింగోద్భవము సుమారుగా ఉదయము అన్ని కళ్యాణం చేయడానికి కానీ ప్రతి భక్తునికి ఏర్పాట్లు చేసినాం. కావున మహానంది క్షేత్రానికి వచ్చేసి భక్తులు ఈ మహానంది శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో మార్చి 6వ తారీఖు నుంచి పాంచాహ్నిక దీక్షతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ముందుగా 4వ తారీఖున
ఈ యొక్క మహానంది క్షేత్రంలో జరిగేటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవమునకు పెండ్లి పెద్దగా వ్యవహరించేటువంటి నంద్యాల పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి బ్రహ్మానందీశ్వర స్వామి వారిని ఆహ్వానించడానికి 4వ తారీఖు మధ్యాహ్నం మహానంది నుంచి ఉత్సవమూర్తులు నంద్యాల బ్రహ్మానందీశ్వర స్వామి వారి ఆలయానికి చేరి 5వ తారీఖున అక్కడి నుంచి బ్రహ్మానందీశ్వర స్వామి వారిని సాదరంగా ఆహ్వానించి నంద్యాల నుండి మహానంది మధ్యలో ఉన్నటువంటి పలు గ్రామాల్లో ఉత్సవ సంబరాలు నిర్వహించుకొని 5వ తారీఖు రాత్రి మహానంది క్షేత్రం చేరడం జరుగుతుంది. 6వ తారీఖు ఉదయం గణపతి పూజ పుణ్యవాచనం అట్లాగే కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్లకు కంకణ ధారణ చేసి సాయంత్రం చేసేటువంటి ధ్వజ ఆరోహణతోటి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమై ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం విశేషమైనటువంటి ఉత్సవములు, బలిహరణలు, విశేష యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే 8వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి 4 కాలముల అర్చనలు చేసి రాత్రి లింగోద్భవ కాలంలో 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు విశేషమైనటువంటి పండితుల సమక్షంలో మహారుద్ర అభిషేకమని లోక కళ్యాణార్థమై లింగోద్భవ కాల అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం క్షేత్రం బయట ఉన్నటువంటి వేదిక పైన వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా లోక క్షేమార్థమై నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే 10వ తారీఖు మధ్యాహ్నం క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడ వీధులకు ఉండగా రథోత్సవం అనేటువంటిది కూడా భక్తుల సమక్షంలో భక్తులందరూ కూడా ఓం నమః శివాయ అనేటువంటి శివపంచాక్షరి నామంతో స్వామివారిని లాగుతూ ఉండగా అంగరంగ వైభవంగా రథోత్సవం అనేటువంటిది కూడా నిర్వహించడం జరుగుతుంది. 9వ తారీఖు రాత్రిన కళ్యాణమూర్తులుగా ఉన్నటువంటి కామేశ్వరి మహానందీశ్వరులు పుష్ప పల్లకిపై విహరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. 11వ తారీఖు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానము, ధ్వజ అవరోహణతో ఈ యొక్క పాంచాన్నిక బ్రహ్మోత్సవాలు అనేటువంటిది పూర్తవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గత సంవత్సరానికంటే కూడా విశేషంగా తరలి వచ్చి ఉత్సవ సందర్భంలో మనం చేసేటువంటి దర్శనం అనేటువంటిది అనంతమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ 6 రోజుల పాటు మహానంది క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవ వైభవాన్ని కనులార తిలకించి కామేశ్వరి మహానందీశ్వరుల అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్. 19వ వార్డు పొన్నాపురం కాలనీలో 60 లక్షలతో సిసి రోడ్డు, డ్రైన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్పర్సన్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. 10వ వార్డులో 20 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు, డ్రైనేజ్ పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్. ఇంటి పన్ను ఈ నెల 31వ తేదీ లోపల చెల్లించిన వడ్డీలో రాయితీ పొందవచ్చని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. కానిస్టేబుల్ సురేంద్ర హత్య నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు. పిల్లలను తల్లిదండ్రులు క్రీడల వైపు ఆసక్తిని కలిగించేందుకు ప్రోత్సాహం అందించాలని సూచించిన ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ. ఈ నెల 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.